మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం జరగనుంది. ఇక ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 13న కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి రోజు కావడంతో హోరాహోరీగా పార్టీల ప్రచారం జరగనుంది. మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ ప్రచారం అయితే జోరందుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నేటితో ప్రచారానికి తెరపడనున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీల అధినేతలు కీలకమైనటువంటి ప్రచారాలకు సంబంధించి కానీ, లేకపోతే నేతలకు దిశానిర్దేశం చేయడం కానీ కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది? మరి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా ఉండబోతోంది? మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి తెరపడనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మొత్తం కూడా ప్రక్రియ అంతా ముగియనుంది. దాంతో పాటు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికల ప్రచారం అనేది ముగుస్తుంది. దాని తర్వాత ఏదైతే 11న బుధవారం రోజు 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సో దాని తర్వాత 13 ఏదైతే ఫిబ్రవరి 13న మొత్తం రిజల్ట్ ను కూడా వెల్లడిస్తారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అత్యవసర ఒక జూమ్ మీటింగ్ ని ఆయన కండక్ట్ చేశారు. ఈ జూమ్ మీటింగ్ లో అసలు ఇప్పుడు ఈ వారం 15 రోజుల నుంచి మొత్తం కూడా మంత్రులకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఇచ్చారు. ఆ మంత్రులు ఏ అంశాలపైన కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, అసలు ఎలా ఉంది, క్షేత్ర స్థాయిలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంది, మనకు 90% సీట్లు గెలవాలని దిశానిర్దేశంగా చేశాను కదా, మరి దానిపైన మీరు ఎట్లా వర్క్ చేస్తా ఉన్నారు అని మొత్తం కూడా పరిస్థితులను ఆరాధించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. చాలా కీలకమైన మీటింగ్ అయితే జరిగింది. చాలా కీలక సూచనలు కూడా చేశారు. ఏదేమైనప్పటికీ ఓట్లు మనకు వచ్చే విధంగా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఓట్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నించండి. 90% ఓట్లు, 90% సీట్లు మనం గెలవాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్ కూడా క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నారు. దాంతో పాటు ప్రస్తుతం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ధనపేట, నర్సంపేట మున్సిపాలిటీలో ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతూ కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. ఇటువైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా, అంటే ఎన్నడూ లేని విధంగా బీజేపీ నాయకులు కూడా ప్రస్తుతం అన్ని జిల్లాలలో ధర్మపురి అరవింద్, ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ కూడా ప్రచారంలో ముందున్నారు, రఘునందన్ రావు ఇటు ప్రచారంలో ముందున్నారు. మొత్తం కూడా అందరూ నాయకులు కూడా బీజేపీ ఈసారి అంటే ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ప్రచారంలో పాల్గొంటా ఉంది. సీట్లు కూడా ముస్లింలకి ఇచ్చి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేస్తా ఉన్నారు. ఏదైతే మహారాష్ట్ర ఫడ్నవీస్ ఇక్కడికి వచ్చి స్పీచ్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా మొత్తం తారాస్థాయికి చేరిపోయింది రాజకీయం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు కూడా కనబడతా ఉన్నాయి మురళి. మొన్న రీసెంట్ గానే ఒక ర్యాలీలో మొత్తం జనసేనకు సంబంధించినటువంటి జెండాలు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి జెండాలు, మొత్తం కాంగ్రెస్ సంబంధించినటువంటి జెండాలు, ఇట్లా మొత్తం 4-5 జెండాలతోటి కూడా ప్రచారం చేసిన తీరైతే మనం తెలంగాణలో ప్రస్తుతం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ పార్టీలకు సంబంధించి ఆల్రెడీ ప్రలోభాల పర్వం అనేది స్టార్ట్ అయిపోయింది అనేది కూడా ఒకంత వస్తున్నటువంటి పరిస్థితి. ఈ దిశగా ముమ్మర కసరత్తు చేసే పార్టీలు అనేటువంటి మాట ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు? అందరూ కూడా అంటే ఓట్ను ఎట్లా మనకు వేయించుకోవాలి అనే దానిపైనే ఫోకస్ చేశారు. సో అంటే డబ్బులు ఇచ్చి ఓటు వేసుకోవడం, మొత్తం అంటే అన్ని ప్రలోభాలు, డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, లేకపోతే బెదిరించడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ రోజు ఒక్క రోజులోనే మొత్తం కూడా పబ్లిసిటీ అయినా ఏదైనా ప్రచారం అయినా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా చాలా ఫోకస్డ్ గా, చాలా వ్యూహాలతో కూడా ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్లి పక్క పార్టీలు చేసినటువంటి అన్యాయాలు, పక్క పార్టీ చేసినటువంటి లోపాలను కూడా మొత్తం ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు కూడా చాలా కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా వస్తే ఈ రోజు సాయంత్రం వరకు వెళ్ళిపోండి అంటూ కూడా
ఇది చేశారు. ఎందుకంటే ఈ రెండు రోజులు ఈ ఎలక్షన్ ఏదైతే ఎలక్షన్ సంబంధించి ప్రచారం అయిపోగానే ఎక్కడ కూడా మళ్ళీ ఆ సైలెంట్ అంటే 144 సెక్షన్ ఉంటది కాబట్టి స్థానికేతరులు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎక్కడైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుందో అక్కడ ఈ సెక్షన్ ఉందో, ఎన్నికల కోడ్ ఉందో అక్కడ నుంచి స్థానికేతరులు వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు దిశానిర్దేశం చేశారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా పొలిటికల్ హీట్ అయితే ఈ రోజు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అయితే తెరపడనుంది. సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం అయితే జరగనుంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 13న కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చివరి రోజు కావడంతో హోరాహోరీగా పార్టీలు ప్రచార సరళికి సంబంధించి నిమగ్నమయ్యాయి. మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై చర్చిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ ప్రచారం కూడా ఊపందుకుంది.